చిన్నది నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసానండి పెళ్ళికి అది చుట్టాలు అదే మా వాళ్ళది వచ్చారన్నమాట. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కపడిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది కదా, కొంచెం ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది కదా, కొంచెం నలుగురిని తిరిగేటప్పటికి ఇదిగోండి. ఇంకా ఎండలు కూడా బాగా ముదిరిపోయినాయండి. చిన్న కుక్కర్ అయితే తీసేసాను నేను. ఆంధ్రాలో విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు చిన్న వీడియో అన్నమాట. మీకు మంచిగా చాలా బాగుంటుంది. ఎంతమంది తెలుసు నేను కొంచెం చూపిస్తాను. అవి వండుకుంటారో లేదో కూడా చెప్పండి మీరు. అయితే ఇంకా కుక్కర్ అయితే చిన్న కుక్కర్లో బ్రౌన్ రైస్ అయితే కుక్ చేద్దామని చెప్పేసి తీసేసాను వేళ అయితేని. ఇందుకే మా వారు ఇంకో చిన్న కుక్కర్ కూడా కొంటాను అంటున్నారు. రైస్కి అది పెట్టుకోవడానికి బాగుంటుంది, కర్రీకి చిన్నది ఉంది కదా అని. అంటే కొంచెం రైస్ ఎక్కువ తినకుండా క్వాంటిటీ తక్కువగా అయితే బ్రౌన్ రైస్ అయితే మనం పెద్ద తినాం కదా. నడిచేయండి అదేంటో చూపిస్తాను మీకు. మొన్న మ్యారేజ్ కానీ వెళ్ళినప్పుడండి అమలాపురంలో ఇవి చక్కగా జీడిపిక్కలు అయితే అమ్ముతున్నారన్నమాట. చూడండి ఇవి తీసుకున్నాము. అన్నయ్య కొనిచ్చాడనమాట అండి. మా అన్నయ్య ఇదిగోండి అన్నానని జీడిపిక్కలు అయితే కొనిచ్చాడు పట్టుకెళ్ళి విజయాన్ని. ఇవి అసలు భలే ఉంటాయండి టేస్ట్. ఎప్పుడైనా మీరు చూసారా? ఈ ఇది ఉంది కదా, ఈ ఫ్రూట్ ఉంది కదా, ఈ ఫ్రూట్ కూడా తింటారన్నమాట. మాకైతే ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేస్తాయి ఇంతంత మంచిగా పండు అన్నమాట. జీడి మామిడి పండు అంటాం మేము వాటిని. కొంచెం నొస కింద ఉంటుంది తింటున్నప్పుడు. అయినా ఏ ఏ ఇయర్లో ఏ సీజన్లో మనకి ఏ ఫ్రూట్స్ వస్తాయో అవి ఖచ్చితంగా తింటామన్నమాట ప్రతి ఇయర్ కూడాని. అంటే సీజనల్ ఫ్రూట్స్లో ఇది కూడా అన్నమాట. నేను సరిగ్గా చెప్పానని అనుకున్నాను. ఎప్పుడో ఇది ఫ్రూటే అంటే ఇంకా పండాలి మనకి, ఇంకా పెద్దగా మంచిగా పండి వస్తాయండి ఫ్రూట్స్ అయితే. ఇందులో ఎల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది. ఇవైతే తినంగానే మంచి ఆరోమా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడో నేను తీసుకున్నాను. ఇక్కడ మాకేంటంటే వైట్ శారీ మ్యాచ్ అయిపోతుందేమో, ఇది మట్టి అయిపోతుందేమో, ఇది కొంచెం కలరు అంటుకుంటుంది అన్నమాట. చూడండి ఒకసారి దగ్గర చూపించారు కదా. కేజీ 240 ఎంతో పడింది, 220 మరి నాకు తెలీదు. చూసారా ఇవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇవి ఎలా తీస్తారు బయటకి? ఇందులో నుంచి కాల్స్తారు అంటారు కదా, స్పూన్తో తీసుకోవచ్చు. అదే మాకైతే చిన్నప్పుడు ముగ్గు ఇచ్చేవారు. ఆ ముగ్గు రాసుకొని చేతికి అంటే బ్లాక్ అయిపోతుంది అన్నమాట ఇది తీసేటప్పుడు. అందుకని ఏం చేస్తారంటే ముగ్గు రాసుకొని తీయించేది అమ్మమ్మ. ఎప్పుడైనా నేను చిన్నపిల్లనైనా కానీ ఈనుపులతో ఇలా అనమనేది. పుల్లతో అంటే వచ్చేస్తుంది, టూత్పిక్ ఉంటుంది కదా. నేనైతే ఇప్పుడు జస్ట్ ఇదిగో ఇలాంటి వచ్చేస్తుంది, ఇదిగో ఈజీగానే వచ్చేస్తుంది. వాళ్ళు కట్ చేసి ఇచ్చేసారు కదా. ఫస్ట్లో అయితే పిక్కలు ఇవి కాల్చుకుని కూడా తీసుకుంటారండి. పిక్కలు కాల్చుకుని కూడా తీసుకుంటారు. మనకి చక్కగా కమ్మగా బాగుంటాయి కాల్చినవి కూడా. అంటే కొందరు పొయ్యిలు ఉంటాయి కదా, ఈ పచ్చి తెచ్చి పొయ్యిలో వేసేసి కాలిన తర్వాత ఇవి తీస్తారు, మంచి టేస్ట్ ఉంటాయి. ఉత్తినే తింటారు. ఇవైతే ఏటమాసం కూర అంటాం కదా, అదే మటన్లోకి కానీ చికెన్లోకి కానీ వెజ్లో కానీ. ఇంకా జీడిపప్పు ఈగరంటే ఎవరికి తెలియదు. మా వాడు టిన్నులు తీసుకొచ్చాడు. హాయ్ చెప్పు, నేను వీడియో తీస్తున్నాను. హాయ్ చెప్పు. వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు. ఓ విజిల్ కూడా వచ్చేసింది. ఇలా ఉందండి ఇంట్లో అయితేనే. ఎప్పుడైనా ట్రై జీడిపప్పు నేను ప్లేట్ తీసుకొస్తాను పప్పు తీసేయడానికి. అవునా? ఎప్పుడు క్లాత్ వేయినప్పుడు ఒలిగిపోతూ ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు ఎలా ఉందా? ఇది యూస్ఫుల్ అవుతుంది, మంచి ప్రోడక్ట్, మంచిగా బాగుంది. ఏటమ్మా తినచ్చు, నానబెట్టుకుని కొంచెం నోరు పొక్కుపోద్ది అంటారు. అబ్బా బాగానే ఐడియా ఉంది. అవసరం నువ్వే చెప్తున్నావురా, నిజంరా. కాదు చెల్లన్నట్టు క్వశ్చన్ నువ్వే వేసి ఆన్సర్ నువ్వే చెప్తున్నావు. ఇంకా నన్ను అడగడం ఎందుకు? ఇప్పుడు జీడిపప్పు ఎగిరి పెడతాను. వెజిటేబుల్స్ ఏం తీసుకొచ్చారు, లేకపోతే దాంట్లో కాంబినేషన్గా వండుతాను. వంకాయ జీడిపప్పు కూడా చాలా బాగుంటుందండి. మా వాళ్ళు వంకాయ అంటే వెనక్కి వెళ్ళిపోతారని నేను వండట్లేదు, ఉత్తి జీడిపప్పు ఎగిరి పెడతాను. ఏం తీసుకొచ్చావు వెజిటేబుల్స్? ఈ పెద్ద మనిషి వెళ్తే వంకాయలు అసలు తీసుకురాడు. కానీ ఎలా వంకాయలు తేడంట. వంకాయలు దొరకవు, కనబడవు మీకు. ఇద్దరు వెళ్ళారు కదా, తోడు దొంగలు అయిపోతారు ఇద్దరు మాట. అవునరా చూసావా?
ఓహో మధ్యలో పట్టుకున్నారా? తోటకూర తీసుకొచ్చా. అమ్మ ఇన్ని పెట్టావేంట్రా ఇందులో? సో ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కాదు తోటకూర ఫ్రెష్గా లేదు కదమ్మా, పైన మనకు ఉంది కదా టెర్రస్ మీద ఇంచక్కడగా. మార్కెట్ లో ఫ్రెష్ ఏమో కానీ హెల్తీగా కూడా ఉండవు. వాళ్ళు ఇవి వేస్తారు కెమికల్స్. అదేంట్రా విజిల్ పూర్తిగా రాకుండా కొంచెం కొంచెం వస్తుంది, కట్టేసి. చిన్నది కదా అందుకేమో కట్టారా? అవునా, వెళ్ళి కట్టేసి రారుగా. అంటికాయలు పట్టుకొచ్చాడు. ఇందులో వంకాయ తేలేదు. ఇదండి మా ఇంట్లో హడావిడైతే. మళ్ళీ అదిగో వచ్చారు పాపం, వాటర్ టిన్ తెచ్చారు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. మగపిల్లలు ఇంట్లో ఉంటే మనకి తల్లిదండ్రులకి మంచి ఆసరా కదండి. తనైతే చదువుకుంటుంది, తనని తీయమని అనమాట చిన్న వీడియో. వాళ్ళు వచ్చే లోపల కొంచెం క్లిప్ తీయారిక అన్నాను. నీ మాట ఇందులోకి వినపడదు వీడియోలోకి. ఇంట్లో ఏమో అమ్మాయి ఉండాలి హెల్ప్ కి, ఎలాంటి పెద్ద పెద్ద పనులకి అబ్బాయిలు ఉండాలి కదా, అందుకనా? అవునులే, పొద్దు నుంచి కొంచెం క్లీనింగ్ చేసుకున్నామండి. ఇల్లంతా కూడా క్లీనింగ్ చేసేసుకుని తడి బట్టలు పెట్టేసుకుని బెడ్షీట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా, ఇంట్లో ఎప్పుడు చేసుకునేవి అనుకోండి. ప్రతిదీ పోసుకొచ్చి చెప్పక్కర్లేదు. ఒక 5గురు ఉన్నామంటే ఇంక ఇంట్లో నలుగురు ఉన్నామంటే గత్తరు ఉంటుంది ఎలాగైనా. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ నెలలోనే ఇంత ఎండ ఎక్కువగా ఉంటుందండి. ఇదిగోండి వెజిటేబుల్స్ చూసారా? నీ మాట వినపడదు హారిక, మైక్ పెట్టుకో. అంటే ఇప్పుడు ఇంకొక పని స్టార్ట్, కూరగాయలన్నీ సర్దుకోవడం. మరే తప్పదు. ఇంకా ముందు జీడిపప్పు అది తీసేద్దామా, ఇవన్నీ పక్కన సర్దేద్దాం. ఇదిగోండి జీడిపప్పు అయితే ఇలా తీసేస్తున్నాను. వాళ్ళు అక్కడే కట్ చేసి ఇచ్చేసారు కాబట్టి నాకు కొంచెం సులువైంది. కానీ డబ్బులు పెట్టి కొనడం కానండి ఇదేమీ వర్త్ అనిపించదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే పచ్చి జీడిపప్పు అంటే మీకు తెలుసు కదా, కొంచెం చిన్నప్పుడైతే అమ్మ అప్పుడు ముగ్గు అంటే ఇలాగ మనకి చాపీస్లో అలా కాకుండా ఇది అవి ఏంటంటారు ఆల్చెప్పులతోటి వస్తూ ఉంటుంది అన్నమాట, ముగ్గు అమ్మేవారు. ఆ ముగ్గు ఇంట్లో ఉండేది కాబట్టి ముగ్గు రాసుకొని మమ్మల్ని ఇవి తీయమనేవారు అన్నమాట, జీడిపప్పు కోసేసి. చాలా టేస్ట్ ఉంటాయండి, వండుకుంటే భలే ఉంటాయి. ఈ ఫ్రూట్స్ కూడా వస్తాయి, జీడి మామిడి పండు అంటాం మేము. కొంచెం నొస ఎక్కువగా ఉంటుంది కానీ బాగుంటుంది, పర్వాలేదు. ఇదిగోండి జీడిపప్పు. ఆ జీడిపప్పు అందులోంచి తీసేసిన తర్వాత ఇలా పొర ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది, కొంచెం టైం పట్టినా మరి దీని టేస్ట్ దీనికే ఉంటుంది అనుకోండి. మరి అప్పుడప్పుడు కొంచెం రుచికరమైన తినాలి అనుకుంటే కొంచెం పని కూడా ఉంటుంది. బాగుంటుందండి ఇదైతే. నేను ఇంకా ఉల్లిపాయ వేసి కొంచెం జీడిపప్పు ఎగిరి పెడదామని అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట, పొర ఈజీగానే వచ్చేస్తుంది, కొంచెం నీటిలో నానబెట్టగానే ఇలా వచ్చేస్తుంది. అదిగోండి జీడిపప్పు అయితే ఇంకా బాగు చేశాను, ఇంకా రజన ఉంటుంది పేస్ట్ చేసి. ఇదిగోండి మా వాళ్ళు ఏమన్నారంటే కొంచెం డాడీ మటుకేమో జీడిపప్పు ఎగిరి పెట్టేసి మాకేమో కొత్తిమీర రైస్ చేసేమో పచ్చి జీడిపప్పు వేసి అన్నారు. అందుకని ప్లాన్ మారిపోయిందన్నమాట. రైస్ కూడా చూసేద్దాము. బాగానే అయిపోయిందిరా రైస్. అంటే అండి నేను ఫస్ట్ టైం అన్నమాట కుక్కర్లో వండడం. బాగానే ఉడికిపోయింది, బ్రౌన్ రైస్ అన్నమాట. ఇప్పుడు పక్కన పెడదాం. ఇదిగోండి ఇంకా జీడిపప్పు వేసి ఆనియన్స్ వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. కొన్ని ఆనియన్స్ ఏమో కొత్తిమీర పేస్ట్ చేద్దామని అల్లం, కొద్దిగా ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి మా వాళ్ళని వంకాయలు తీసుకురామంటే తీసుకురాలేదు. ఇంచాడు వంకాయ జీడిపప్పు వండుకుందామా. ఇప్పుడేమో హారికేమో కొత్తిమీర జీడిపప్పు, కొత్తిమీర రైస్ చేయమంటున్నారండి. కొత్తిమీర పచ్చి జీడిపప్పు రైస్ బాగుంటుందిలేండి. అది కూడా కుక్కర్లో విజిల్ వేయించేస్తాను. ఇంకా ఇదిగోండి కొంచెం కారం అది వేసి ఉప్పు, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసాను. ఇంకా కరివేపాకు కూడా వేసేద్దాం. వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు వీడియో క్లిప్ నేను తీయలేకపోయాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం గరం మసాలా మీకు నచ్చింది ఏదైనా వేసేసుకొని చేసుకోండి, బాగుంటుంది. వెజ్ కాబట్టి. అదే నాన్ వెజ్ అయితే
మటన్లోకి, చికెన్లోకి, ప్రాన్స్లోకి మామిడికాయ వేసుకుని కూడా వండుకోవచ్చు అన్నమాట. ఇంటికి రిలేటివ్స్ వచ్చారండి, అమ్మవారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపు అందుకే నేను స్టార్ట్ చేయమంటే నేను చేస్తున్నాను. స్టార్టింగ్ మనం కొరియాండర్ రైస్కి ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి కదా, అవి వేస్తున్నాను అనమాట. గీ కూడా వేసాను, అది లిప్ మీకు చూపించలేదు. ఈలోపు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను నేను. ఈలోపు మనకి టైంకి ఫుడ్ లేట్ అవ్వకూడదు కాబట్టి నేను చేస్తున్నా. ఇవి ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను, బాగా డైజెస్ట్ అవుతుందని. అమ్మ వచ్చేసింది, అయిపోయింది, రిసీవ్ చేసేసుకున్నాను. నేను చేసేస్తాను, నువ్వు పట్టుకుంటావా ఫోను? అంటే స్టార్ట్ చేశాను కదా, ఎండ్ చేద్దాను. అవునా? స్టార్ట్ చేశాను కదా, నేను ఎండ్ చేస్తాను. అయితే ఆగు, కొంచెం జీడిపప్పు కొంచెం. ఓకే, సగం వేసావా? వేసా. చూపిస్తాను. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇది స్టిక్కర్ రావాలంటే వేడి చేస్తే, హీట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇంకా బాగా రావాలి. మేమేమో కాలుతుందేమో ప్రజెంట్. అమ్మా చాలా బాగా తీసినట్టున్నాను, ఇంకా బాగా వచ్చింది. కొత్తిమీర రైస్ చేసేస్తున్నావు కదా, ఇంకా నువ్వు అయితే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నావు కదా. ఎస్, సరిపోతుందా? ఇందులో ఈ పేస్ట్ లో మనము అన్ని వేసాం. జీలకర్ర కూడా వేస్తాం, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఆ తర్వాత చిన్న అల్లం ముక్క, కొత్తిమీర. మరి కూర చూద్దామంటే పక్కన ఎంతవరకు అయింది జీడిపప్పు కూర? కాలుతుంది, కాలింది. మా మమ్మీ వచ్చేసారు. మైక్ నా దగ్గర ఉండిపోయిందమ్మా, ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. హారిక చేస్తానందని ఇంకా తనకి అప్పు చెప్పాను. ఈ లోపల అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఈ లోపల ఈ కుకింగ్ చేసేద్దామా, వంట అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు చాలా చాలా బ్రేక్స్ వస్తాయి, ఎందుకంటే రిలేటివ్స్ అందరూ వరుసగా వస్తూ ఉన్నారు ఒక ఈవెంట్ వల్ల ఇంట్లో. సో ఏమనుకోకండి వీడియో, కానీ మన డిష్ అయితే ఫినిష్డ్గా చూపిస్తాం. మా హారిక చెప్పింది మీకు అర్థమైంది కదా, అదే మాట అండి విషయం. అయితే ఈ పచ్చి జీడిపప్పు మిగతా రద్దు అయితే ఏదైతే ఉందో అది కూడా ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో వేసేస్తున్నాను. ఎంతో రాలేదు చూసారా జీడిపప్పు, కానీ టేస్ట్ బాగుంటుంది. నీకు అర్థమైందా? అంత బాగా నచ్చిందేమో, నాకు తెలుసులే. సరేలే, అయితే ఈ పప్పు కూడా వేసేస్తున్నాను, కొత్తిమీర పేస్ట్ కూడా వేసేస్తున్నాను. నేను అదే చెప్దాం అనుకున్నాను. చిన్నప్పుడు చెట్టుకి బాదంకాయలని ఉంటాయి కదండి, అవి మేమైతే ఎంతమంది తెలుసు, చిన్నప్పుడు అయితే మేము ఏదో పెద్ద సాధించేసినట్టు ఆ కాయలు తెచ్చుకుని ఒకటి కొట్టుకుంటే ఓ పప్పు తీసాము అని చెప్పేసి ఇలా చూపించేవాళ్ళం అన్నమాట. అందరం కలిసి, ఫ్రెండ్స్ అందరం కలిసి. అంటే కొందరు ముక్కలు అయిపోయేది, మేము పప్పులా తీయాలని చెప్పి దాన్ని కొట్టి కొట్టి కలర్ రాయి పట్టుకెళ్ళి ఇంటి దగ్గర ఉండే చెట్టు, ఈ వేరే చోటకి వెళ్ళక్కర్లేకుండా అక్కడ ఇంకా రాలిపోయి ఉండి మాట ఎన్ని కాయలో. బెల అనిపించేది. ఇప్పుడు ఆ టేస్ట్ అనిపించింది నాకు ఈ పచ్చి జీడిపప్పు టేస్ట్, సారీ పప్పు. నేను అది కొంచెం వేగైన తర్వాత ఇది కూడా వేసేస్తాను. పుదీనా కూడా వేసుకోవచ్చండి, ఆలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర రైస్లో, మీకు నచ్చుతుందేమో. పచ్చి బఠానీ మర్చిపోయాను. ఇలా చేస్తున్నాం వంట. ఇదిగోండి మొలకెత్తిన బఠానీ, ఇలా వేసుకుంటే మంచిది. మొలకెత్తిన బఠానీ బాగుంటుంది, పచ్చి బఠానీ అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక వారం రోజులు 10 రోజులు చెక్కు చెదరవండి. పచ్చి మొలక రాకుండా కూడా బఠానీలు వాడుకోవచ్చు, మళ్ళీ మొలకెత్తిని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫైబర్ కూడా, ఫైబరు. అలాగే మనకి అంటే ఎక్కువ తినకూడదు, కొంచెం తిండి కంట్రోల్గా ఉండాలి అంటే ఇలాగ బఠానీ కానీ, శనగలు కానీ, మీకు స్వీట్ పొటాటో కానీ, అది డైట్ కాదు, కాబోలే శనగలు, ఇవన్నీ తినచ్చండి. అంటే అంత క్లియర్గా చెప్పట్లేదు కానీ మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కొత్తిమీర రైస్ అదిని. ఇదిగోండి రైస్ వేసేసాను, పచ్చి బఠానీ కూడా వేసాను. వాటర్ పోసేస్తున్నానండి. ఉప్పు వేసేసావా మరి? ఇద్దరు వంట అదే మరి, మర్చిపోతే ఎలాగారిక. ఉప్పు
తగ్గించాలండి. డైట్ చేసే వాళ్ళనే కాదు, వెయిట్ ఎక్కువ పెరుగుతారంటారు. ఉప్పు వల్ల అంత మంచిది కాదంటారు. మరీ చప్పటి తినలేము కానీ నేను మరీ ఎక్కువ తిన్ను, తక్కువైనా అడ్జస్ట్ అయిపోతాను అనమాట. అది సో ఇలా ఉన్నాయి పనులు అయితేనే. ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను. రెండట్లకి ఒకటే కదా, ఇదే పెట్టేయాలి. ఇది పెట్టేసి ఇంకా ఇది రైస్ హాట్ బాక్స్లో తీసేస్తాను. జీడిపప్పు కర్రీ ఉడికిన తర్వాత ఎంత బాగుందండి. మామూలు మనం ఎండు జీడిపప్పు అదే బయట దొరుకుతుంది కదా, ఆ జీడిపప్పు కర్రీ కన్నా ఈ జీడిపప్పు ఇలా పచ్చి జీడిపప్పు వండుకొని తింటే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, మధురంగా ఉంటుంది. ఒక పావు కేజీ అయినా 1/2 కేజీ అయినా ఇన్నైనా సరే తెచ్చుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందన్నది. ఇంకా కొత్తిమీర రైస్ అయిపోయిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. బ్రౌన్ రైస్ అయిపోయింది. ఈరోజు అన్నీ స్టీల్ వాటిల్లోనే వండాను. రైస్ కూడా అయిపోయింది. బ్రౌన్ రైస్ ఎంత పడుతుందంటే ఇది బాస్మతి రైస్లో బ్రౌన్ రైస్ అన్నమాట. అయితే ఇంకా అయిపోతుంది. స్మెల్ బాగా తెలుస్తుంది కదా, కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది. మా ఇంట్లో పిల్లలకి బాగా నచ్చిందండి ఈ కొత్తిమీర రైస్. అందులో కొత్తిమీర అనగానే స్కిన్కి మంచిది, అలాగే హెయిర్కి మంచిది, మన హెల్త్ కూడా కూల్ కూడా చేస్తుందండి. రోమాలై స్కిన్ అంటే బొగ్గు మీద స్కిన్ మీద మన ఫేస్ మీద అది రోమాలై ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటుందంటారు. అంటే ఇంకా ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి, నాకు తెలిసి మీతో షేర్ చేసుకున్నాను. ఇదేండి ఈరోజైతే లంచ్ అయితేనే మీకు చూపిస్తాను రైస్ ఎలా ఉందో. దగ్గర చూపించమ్మా. ఇవి కలపాలి అసలు. యాక్చువల్గా రైస్ని పైకి కిందకి పైకి కలుపుకుంటే మధ్యలో ఉండిపోయింది కొత్తిమీర అంతని ఒకరికే వచ్చేస్తుంది ఆ ఫ్లేవర్. ఇదిగోండి రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. 1కి 2 వేసేసాను. బాగుందండి. స్టీల్ కుక్కర్లు కూడా మంచిగా ఉన్నాయి. ఈజీగా అయిపోయిందండి, ఎక్కువసేపు పట్టలేదండి. ఇది హెల్తీయెస్ట్ ఫుడ్ కూడా. ఇంకా మేమైతే ఇలా చేసేస్తాము. మీరు మీ లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్ చేయండి. వీడియోలో చిన్న ఉంది నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇదండి ఈరోజు అయితేనే మా లంచ్ అయితే ఇలా అయింది. మరి మీరు ఏం చేస్తున్నారు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి.